అందరికి ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాలి అని చెప్పని తప్పించి కానీ మన గత ప్రభుత్వమే ఉంది. ఒక ఇల్లు నడితీసి ఒక ఇల్లుకి ఏమైనా అందిందా? ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లారు కదా. అలాగే చెయ్యాలి. సర్వే కూడా ప్రతిది కూడా అలాగే సర్వే చేయాలండి. అలాగే చెయ్యాలి. నేనంటే అప్పుడు జరిగిపోయిన అవట్లేదు. మీరు అలా మాట్లాడకండి. మీరు ఇలా మాట్లాడలేదు. సమన్యాయం జరగాలి. ప్రతి ఒక్క ఇంటికి జరగాలి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలంటారండి. ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి. ఇది రాజకీయం కాదు. మన ఊర్లో పేదల సంఖ్య మన ఊర్లో పేదల సంఖ్య 176 మందేనండి. మన ఊర్లో పేదల సంఖ్య 176 మందేనా? మన ఊర్లోనంటున్నాను. ఎవరండి? ఎందుకు ఎవరండి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు ఇస్తారండి? మీరెందుకు ఎవరు? మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి? మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలంటున్నానండి. అందరికీ సమన్యాయం జరగాలి అంటున్నానండి. సమన్యాయం జరగాలి. ఏమండి దయచేసి మరి సంయమనం పాటించాలి. అందరూ కూడా మీ అధ్యక్షులు ఏమంటే చెప్పబడింది.